హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఇది కేవలం ఒక వార్త కాదు. ఇది ఆకలితో చనిపోయిన నమ్మకం కథ. ఇది తండ్రి కూతురు మధ్య మిగిలిన చివరి శ్వాసల గాథ. ఒకప్పుడు గౌరవంగా ఉద్యోగం చేసి ప్రశాంతంగా జీవితాన్ని ముగించాలనుకున్న ఓ తండ్రి చివరికి ఆకలి నిర్లక్ష్యం మధ్య ప్రాణాలు విడిచారు. అతని పక్కనే మానసిక వికలాంగురాలైన కూతురు కేవలం శ్వాస తీసుకుంటూ అస్థిపంజరంలా మిగిలింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసి అందరినీ షాక్ గురి చేసింది. రైల్వేలో సీనియర్ క్లర్క్ గా పనిచేసి 2015లో పదవి విరమణ చేసిన ఓం ప్రకాష్ రాథోడ్ భార్య మరణం తర్వాత తన మానసిక వికలాంగురాలైన కూతురు రష్మితో కలిసి నివసిస్తున్నారు. వంట చేయలేని పరిస్థితుల్లో 5 ఏళ్ల క్రితం రామ్ ప్రకాష్ రమాదేవి దంపతులను సంరక్షకులుగా నియమించారు. కానీ అదే నమ్మకం వారి జీవితాలను నాశనం చేసింది. బంధువుల ఆరోపణల ప్రకారం ఆ దంపతులు ఆస్తి డబ్బు ఆశతో తండ్రి కూతురిని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ గదుల్లో నిర్బంధించారు. బంధువులు వచ్చేటప్పుడు యజమాని ఎవరిని కలవడం ఇష్టం లేదు అంటూ అడ్డుకున్నారు. ఇంటి విద్యుత్ కనెక్షన్ ను కూడా తమ పేరుపై మార్చుకున్నారని సమాచారం. ఇటీవల ఓం ప్రకాష్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి చేరుకోగా అక్కడ కనిపించిన దృశ్యం వారిని కన్నీళ్లలో ముంచేసింది. చీకటి గదిలో ఎముకలు బయట కనిపించేలా కృషించిన రష్మి బలహీనంగా పడి ఉంది. 30 ఏళ్ల వయసులో ఆమె 80 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తుంది అంటూ కుటుంబ సభ్యులు వాపోయారు. పోస్ట్ మార్టం నివేదికలో ఊపిరితిత్తుల సమస్యతో ఓం ప్రకాష్ మృతి చెందినట్లు తేలినా దీర్ఘకాలిక ఆకలి నిర్లక్ష్యమే దీనికి కారణమని బంధువులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంరక్షకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. తన కూతురే తన లోకం అనుకున్న ఓ తండ్రి కథ నమ్మకాన్ని పెట్టుబడిలా చేసుకుని మనుషులు ఎలా రాక్షసులుగా మారుతారో చెప్పే నిశ్శబ్ద అరుపు ఇది. ఈ ఘటన కేవలం ఒక వార్త కాదు, మన సమాజాన్ని నిలదీసే ప్రశ్న.